ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐ హేట్ యు సో మచ్. రేయ్, నా కళ్ళ ముందే నా కూతురు కొడతావా? నిన్ను డాడీ శౌర్య సార్, స్టాప్ ఇట్. ఆస్తి ఇవ్వనందుకు ఇంత చేస్తున్నారా? చెయ్, ఎవరికి కావాలి మీ ఆస్తి? నాకు కావాల్సింది నిజం. అడ్డమైన కుట్రలు చేసి నాకు రామలక్ష్మికి మధ్య మంటలు రేపావు కదా, వాటి తాలూకా నిజాలు కావాలి నాకు. ఆ నిజం కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అబద్ధం ఆడాను. నిన్ను నీ బాబుని ఇక్కడి దాకా తెప్పించాను. నువ్వు చేసిన చెత్త పనులన్నీ నీ చేతే చెప్పించాను. అంటే నన్ను పెళ్లి చేసుకుంటా అన్నది అబద్ధమా? అబద్ధమే. నువ్వు 10 జన్మలెత్తిన అది నిజం అవ్వదు. అసలు రామలక్ష్మి నేను ఈ జన్మకే కాదు, ప్రతి జన్మకి ప్రేమిస్తూనే ఉంటాను. తన కోసమే పుడతాను, తన కోసమే చస్తాను. అంత ప్రేమ నాకు రామలక్ష్మి అంటే. శౌర్య సార్, ఆద్య, సార్ నువ్వెప్పుడొచ్చావు? ఈ అష్మిత చేసిందంతా వాళ్ళ నాన్న చెప్పేటప్పుడే వచ్చాను సార్. కానీ నేను వింటే ఏం లాభం? రామలక్ష్మి వినుంటే కదా బాగుంటుంది. తనిప్పుడు ఎంత చెప్పినా నమ్మే పరిస్థితిలో లేదు సార్. తెలుసు ఆద్య, ఇది చిమ్మిన విషయం అలాంటిది. అందుకే దీని దారిలోనే వెళ్ళి ముందు నుండి మొత్తం వీడియో తీయించా. రాజు, నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం వీడియో తీసాను శౌర్య. థ్యాంక్స్ రాజు. ఇంకా లేట్ చేయకండి సార్. అవతల శ్రీను రామలక్ష్మి మెడలో తాళి కట్టక ముందే మనం ఈ వీడియోని రామలక్ష్మికి చూపించాలి. పదండి సార్. అవును, దీని సంగతి తర్వాత చూడొచ్చు. త్వరగా పద. గుడికెళ్ళి ఇంకా రాలేదేంటి? నీ మనుషులు లోపలికి పంపించు. సార్, అదిగో సార్ వస్తున్నారు. పక్కనే వాడెవడు? వాడే రామలక్ష్మిని లవ్ చేసినోడు. వీడితో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు సీనుగాడితో పెళ్లి జరుగుతుంది. వీడిని తీసుకురావడానికి ఆ గుడి నుంచి ఈ గుడికి వచ్చిందా? కరెక్ట్గా క్యాచ్ చేశారు సార్. నేను క్యాచ్ చేయడం కాదు, మనం దాన్ని ఎలా క్యాచ్ చేయాలో ఆ పని చూడు. పదండి 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 పదండి.
ఎందుకే పెళ్ళాపాలి? ఈ పెళ్లి జరగకూడదు అత్తయ్య. ఎందుకు జరగకూడదే? నా కొడుకుని నువ్వు చేసుకోవడానికా? ఆ? కాదు, రామలక్ష్మిని ఈ శౌర్య సార్ పెళ్లి చేసుకోవడానికి. అవునా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అన్నయ్య, వదిన, అమ్మ, శివరాం, పార్వతి అందరూ చూడండి. ఇది ఏం చెప్తుందో చూడండి. ఎంత మెలికలు పెట్టి మాట్లాడుతుందో చూడండి. నా కొడుకు దీనికి కావాలి, అందుకని ఈ పెళ్లి ఆగాలి. డైరెక్ట్ గా ఈ పెళ్లి ఆపితే దీని మీదకి వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తేసుకుని వీడిని పెళ్లి కొడుకుని చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చింది. అపార్థం చేసుకుంటున్నారు అత్తయ్య. నిన్ను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నానే. మా వాళ్లే ఇంకా నిన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు అమెరికా పామువని తెలియక అయోధ్యలంక పాలు పోసి మరీ నిన్ను మేపుతున్నారు. ఇప్పుడొచ్చి నీ నిజ స్వరూపం బయటపెట్టి పెళ్ళాపి రామలక్ష్మి జీవితం మీదే విషం చిమ్ముతున్నావు కదా. వీళ్ళు అర్థం చేసుకుంటారులే. ఏమోదినా? అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను, కాస్త ఆగుతావా? నిజమేంటో చెప్పనిస్తావా? ఏంటే నిజం? ఏంటా నిజం? పద్మా, ఆద్య, ఏంటా నిజం? పెదనాన్న, రామలక్ష్మి ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకోవడం లేదు. శౌర్య సార్ మీద కోపంతోనే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఇదేనా నిజం? ఇదందరికీ తెలిసిన నిజమే కదా ఆద్య. ఇల్లరికం కుదరదన్నందుకో వీళ్ళు సంబంధం తెగతెంపులు చేసుకుని వెళ్లబట్టేగా రామ కోపంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.